భోగి పండుగ వచ్చేసింది. స్టిల్ ఇంకా జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇంకా స్టిల్ వెళ్తూనే ఉన్నారు ఊళ్ళల్లోకి. సంక్రాంతి రష్తో హైదరాబాద్ విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. పిలుస్తోంది, సంక్రాంతికి రారమ్మంటోంది. దీంతో నగరం జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకి స్పెషల్ బస్సులు, అదనపు రైళ్లు ఏవి సరిపోవడం లేదు. సందెట్లో సెడేమియాల్లా జనం జేబులు ఖాళీ చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అయినా ఆగడం లేదు ప్రయాణం. పండక్కి ఎలాగైనా సరే ఊరికి చేరుకోవాలి, బంధుమిత్రులతో సంబరాలు జరుపుకోవాలి అన్నదే అందరి లక్ష్యం. సకుటుంబ సమేతంగా సొంత వాహనాల్లో ఊరిబాట పట్టారు లక్షలాది మంది జనం. దీంతో రోడ్లు కనిపించట్లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఎటు చూసినా సంక్రాంతి రద్దీనే. ఇక టోల్ గేట్ల దగ్గర గంటల కొద్ది పడిగాపులే. సంక్రాంతి పండుగ వేళ రికార్డు స్థాయిలో వాహనాలు రోడ్డెక్కాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 83,000 వాహనాలు ఏపీకి వెళ్లాయి. ఇటు తెలంగాణ ఆర్టీసీ, అటు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతుండగా ఏపీఎస్ ఆర్టీసీ 7,500 ప్రత్యేక సర్వీసులు రన్ చేస్తోంది. ప్రయాణికుల రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో సొంత వాహనాల్లో ప్రయాణమవుతున్నారు జనం. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలతో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో